టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాముడు సకల గుణాభిరాముడు. రాముడు దేవుడా? ఖచ్చితంగా మనం దేవుడిగానే కొలుస్తున్నాం. కానీ ఆ శ్రీ మహావిష్ణువు కేవలం నరుడిగా మాత్రమే వచ్చి, నరుడు అన్నవాడు ఎంత శ్రేష్టమైన జీవి. మనం అంటూ ఉంటాం కదా, మానవ జన్మ అంటే మహోత్కృష్టమైన జన్మ. మరి మహోత్కృష్టంగా ఈ మానవ జన్మ మారాలి అంటే ప్రతి ఒక్క మనిషి ఎలా ఉండాలి, తన అలవాట్లు ఎలా ఉండాలి అనేటట్టుగా రాముడిగా వచ్చి చాలా చక్కగా రాజ్య పరిపాలన అన్నది చేసి అప్పుడు అవతార పరిసమాప్తి అన్నది చేశారు. అందుకే రాముడు నరుడా దేవుడా అంటే దేవుడే. కాకపోతే నరుడి యొక్క స్థానం ఇది, నరుడు ఎంత గొప్పవాడు అనేటట్టుగా చేసి చూపించటం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏం చెయ్యడం అంటే ధర్మ పాలన చేయటం. ధర్మం గురించి, సత్యం గురించి, మంచి గురించి మనం అందరం వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆచరించటము అన్నది చాలా కష్టం కదా. భగవంతుడు ఒక రూపాన్ని ధరించి ఎన్నో చమత్కారాలు చేస్తూ ఉంటాడు. అలా చేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, అవతార పరిసమాప్తి చేసేస్తూ ఉంటాడు. అలా మనకి మత్స్యావతారము, అలాగే వామన రూపం ధరించటము, మరి నరసింహస్వామి స్వరూపము ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ కేవలం రాముడు అన్న వెంటనే రాముడు అంటే దేవుడిగా రాలేదు, నరుడిగానే వచ్చాడు. ఒక నరుడు మనసులో ఎంత బాధపడుతూ ఉంటాడో, ఒక్కొక్కసారి ఎంత ఆనందిస్తూ ఉంటాడో, మనిషి అన్నవాడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే ఏం సాధిస్తాడో, ఒకవేళ అలా ప్రవర్తించకపోతే మన సంప్రదాయం లేకపోతే సంస్కృతి, సనాతన ధర్మం వీటిని విడిచిపెడితే మనిషి ఎలా పతనమైపోతాడు, ఇవన్నీ కూడా రాముడు మనకి చూపించాడు. అందుకే రాముడు నరుడా దేవుడా అంటే దేవుడే, కాకపోతే నరుడిగా వచ్చి మనందరి స్థాయిని మరి కాస్త పెంచి రామావతారం అన్నది మనిషి అన్నవాడు మహోత్కృష్టమైన జీవి అని నిరూపణ చేసి శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి రాముడు మనకి ఆదర్శం. ఎందుకు అంటే ఆయన చమత్కారాలు చేయలేదు. శ్రీరామాయణం అంతా మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా రాముడు ఈ చమత్కారం చేశాడు, రాముడు కదా అందుకే చేశాడు, మనమైతే చెయ్యలేము అని అనడానికి లేదు. ఎందుకంటే ఒక మనిషి అన్నవాడు ఎటువంటి అలవాట్లను అలవాటు చేసుకోవాలి రాముడు మనకి చెప్పాడు. అందుకే సకల గుణాభిరాముడు. 16 గుణాలు ఉన్నాయి రాముడికి అని అంటూ ఉంటారు. ఈ 16 గుణాలు అంటే మనకి నచ్చినట్టుగా మనము అలవాటు చేసుకున్న అలవాట్లన్నీ కూడా గుణాలు అనుకుంటే సరిపోదు. సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ 16 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 గుణాలు ప్రతి మనిషికి ఉండాలి. కాకపోతే ఆ 16 గుణాలు అందరికీ ఇప్పుడు ఉండటం కలియుగంలో నిజంగానే అసాధ్యము అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ 16 గుణాలను మనం అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తాం. అయితే కొన్ని గుణాలు ఉన్నాయి. అంటే ఈ 16 అని కాకుండా కొన్ని గుణాలు మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. వాటిని పాటించినట్లయితే, పాటించే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మానవ జన్మ ఎత్తినందుకు మనము ఒక పై స్థాయికి వెళ్ళి హాయిగా కూర్చుంటాం. ఇంకా చెప్పాలి అంటే ముక్తిని, మోక్షాన్ని పొందుతాం. మరి అటువంటి రాముని గుణాలు ఏంటి, మనం ఏవి ఆదర్శంగా తీసుకోవాలి? ముందుగా గుణవాన్ అని అంటారు. అంటే గుణాలు ఉండటం. బోళ్ళని మంచి గుణాలు ఉన్నాయి కదా అని అనుకుంటాం, నిజమే. కానీ కేవలం మంచి గుణాలు మాత్రమే, సద్గుణాలు మాత్రమే ఉండటం చాలా కష్టం. మంచి గుణాలు మనందరికీ ఉంటాయి, చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. రాముడు అన్న ఆ మహారాజు లేకపోతే ఆ యోధుడు, ఆ ఆది పురుషుడు, అతనికి అసలు చెడ్డ గుణాలు అన్నవి లేవు, అన్నీ కూడా మంచి గుణాలు. అలా గుణవాన్ అనేటప్పటికీ రాముడికి ఉన్నట్టుగా అన్ని మంచి గుణాలు ఉండటం చాలా కష్టం. అది మనం అలవాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఇక వీర్యవాన్. వీర్యవాన్ అన్నది ఒక అద్భుతమైన గుణం. అయితే అప్పట్లో ఆయన క్షత్రియుడు, రాజు కాబట్టి వీరత్వం అన్నది ఉండాలి. ఎందుకు అంటే యుద్ధాలు చెయ్యాలి. మరి ఇప్పుడు మన ఉపాధి అది కాదు కదా. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు లేకపోతే ఈ జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో కర్మలు చేస్తాం. కానీ మనం బాణాలు పట్టుకోవడము, కత్తులు పట్టుకోవడం, యుద్ధాలు చేయటం ఇది నా పని కాదు కదా అని మనం అనుకుంటాం. కానీ వీరత్వము అంటే ఇక్కడ కేవలం ఒక రణరంగంలో బాణాలు పట్టుకోవడము, లేకపోతే బాణాలను విడిచిపెట్టడము, గదతో యుద్ధం చేయటము అన్నది కాదు. ప్రతినిత్యం మనకి వచ్చే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో యుద్ధం చేయటం. మరి అలా యుద్ధం అన్నది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.
ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉంటాం కాబట్టి ఎవరితోనూ యుద్ధాలు అన్నవి జరగవు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా, అప్పుడు మనతో మనం యుద్ధం చేయవలసి వస్తుంది. అవతల వాళ్ళు ఎవరినైతే మనం శత్రువులుగా భావిస్తూ ఉంటామో వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఇలా వీరత్వము అంటే కేవలం ఆ కోదండం పట్టుకుని నుంచుంటే సరిపోదు, ఆ కోదండాన్ని విడిచిపెట్టగలగాలి. భయం లేకుండా ఎంతమంది శత్రువులు వచ్చినా వాళ్ళందరినీ గెలవగలగాలి. ఆ ఆలోచన ప్రథమంగా ఉండాలి. అందుకే అప్పట్లో వీరత్వం అంటే యుద్ధానికి సంబంధించి యుద్ధాలు ఎలాగైనా గెలవాలి. మరి ఇప్పుడు ఆ గుణం మనం ఎలా ఆదర్శంగా తీసుకుంటాము అంటే ప్రతి నిత్యం జీవితంలో పోరాడుతూనే ఉంటాం. అలా ఆ పోరాటంలో మనం విజయం సాధించాలి అంటే వీరత్వము అన్నది ఉండాలి. ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నేను ఈ పని చెయ్యగలను అన్నది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఏ రకంగా అయితే ఎన్నో ఆయుధాలు ఉన్నా దాన్ని ఉపయోగించడం అన్నది రావాలి కదా. కోదండం పట్టుకోవడం అంటే మనం కూడా పట్టుకుంటాం, కానీ అక్కడ బాణాలు సరిగ్గా విడిచిపెట్టడం. రాముడు కేవలం ఒకే ఒక బాణం అంట. ఒకడిని వధించాలి అంటే ఒక్క బాణ ప్రయోగం చేస్తే చాలు, రాక్షసుడైనా లేకపోతే ఎవరైనా అలా అమాంతంగా చనిపోవలసిందే. అంటే మన ఆలోచన లేకపోతే మన సత్ప్రవర్తన, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే ఈ కష్టాన్ని మనం ఎదుర్కోగలుగుతాము, అటువంటి వీరత్వం మనకి ఇప్పుడు రావాలి అంటే ఆ వీరత్వాన్ని మనం శ్రీరాముడి దగ్గర నేర్చుకోగలగాలి. ఎందుకు అంటే ఇది ఒక ఆదర్శమైన గుణము. ఇక ఆ తర్వాత ధర్మజ్ఞశ్చ అని అంటారు. అంటే సంస్కృత పదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాని అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. ధర్మజ్ఞశ్చ అంటే ధర్మము తెలిసి ఉండటము. ఇది కలియుగంలో చాలా కష్టమైన పని. ధర్మం మనందరికీ తెలుసు, కానీ ధర్మాచరణ చెయ్యటం మాత్రం చాలా కష్టం. ధర్మాన్ని పట్టుకుని ఉంటే ఏమొస్తుంది, ఏమైనా లాభం ఉందా? లేదు కదా. అంటే ఎవరో కొద్దిమందే మనల్ని ఇష్టపడతారు, లేకపోతే మనకి జీవితం ఏదైతే ఉందో ఆ మనుగడ ఏదైతే ఉందో చాలా కష్టంగా సాగుతూ ఉంటుంది. ధర్మం వైపు ఎవరు ఉంటారు? అధర్మ మార్గంలో ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళు బాగా సంపాదిస్తారు, ఆనందంగా ఉంటారు, భోగభాగ్యాలు అనుభవిస్తారు అని కలియుగంలో ధోరణి. కాబట్టి ధర్మానికి చాలా దూరంగా కలియుగంలో మనం అందరం ఉంటూ ఉంటాం. కానీ అలా కాదు కదా. రాముడికి ధర్మం అంటే ఏమిటో తెలుసు. రాముడు పాటించిన ధర్మం, రాముడు ఆచరించిన ధర్మం రాముణ్ణి రక్షించింది. మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి, శ్రీ మహావిష్ణువు రాముడుగా నరుడిగా అంటే రావణాసురుడు అలా వరం కోరుకున్నాడు కాబట్టి వచ్చాడు అని అనడానికి లేదు. రావణాసురుడిని చంపటానికి మనిషిగా వచ్చి చంపేసి మళ్ళీ విడిపోవచ్చు ఆయన. కానీ అలా కాకుండా 11,000 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉండడానికి కారణం ఏమిటి అంటే నరుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. నరుడు ఎలా ఉండాలి, ఒక మనిషి అన్నవాడు ఎలా ఉండాలి అని అప్పుడు ఆ యుగంలో నేర్పించారు శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చి. అందుకే ఇప్పుడు ధర్మాన్ని తెలుసుకోవడము, తెలుసుకుని ఆచరించటము. రాముడు తన జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, రామాయణం కథ మనందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ రాముడు ఆనందంగా ఉన్నాడు? ఆయనకు అటువంటి పరిస్థితులే లేవు. కాకపోతే ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉండేవాడు. కారణం ఏమిటి అంటే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అనే మాట ఆయన్ని ఆనందంగా ఉంచుతూ ఉండేది. అందుకని ధర్మం తెలుసు అంటే సరిపోదు, ధర్మాచరణ చేయటం నేర్చుకోవాలి. అది ధర్మజ్ఞశ్చ. అలాగే శ్రీరాముడికి ధర్మం మాత్రమే తెలుసా? కాదు, అధర్మం కూడా తెలుసు. అదేంటది అంటే ధర్మం తెలిస్తే సరిపోతుంది కదా అంటే కాదు, ఏది మంచో తెలియాలి, ఏది తప్పో కూడా తెలియాలి కదా. అప్పుడు తప్పు జోలికి మనం వెళ్ళాం. అలా ఏది ధర్మమో తెలిస్తే సరిపోదు, ఏది అధర్మమో కూడా తెలియగలగాలి. అలా తెలిస్తే అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాము. కాబట్టి రాముడు ఏం నేర్పిస్తున్నాడు తన గుణాలలో? ధర్మం తెలిసి ఉండటం, దాన్ని పాటించగలగటం. అలా రాముడు ధర్మాన్ని పాటించాడు జీవితాంతం. కాబట్టి ఆ ధర్మమే రాముణ్ణి గెలిపించింది, విజయం సాధించేటట్టుగా చేసింది. ఇక ఆ తర్వాతే కృతజ్ఞశ్చ అని అంటారు. అంటే కృతజ్ఞతా భావన అన్నది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. రాముడికి చాలా ఎక్కువగా ఉంటూ ఉండేదట. ఎందుకు అంటే ఆ మాత్రంగా ఆయన ఎవరి దగ్గరైనా ఏమైనా సహాయం పొందితే తిరిగి ఎంతగానో ఆ కృతజ్ఞత అన్నది చూపిస్తూ ఉండేవారు. మనకి చెప్తారు కదా, పట్టాభిషేకం సమయంలో ఎవరెవరి దగ్గరైతే ఆయన సహాయం పొందారో, అంటే ఆ వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా, అంటే కేవలం నేను రాజునైపోయాను కాబట్టి మీకు ఇలా
కానుకలు ఇచ్చేస్తాను తీసుకుని వెళ్ళిపోండి అనేటట్టుగా కాదు. ఆయన ప్రవర్తనలో, ఆయన చూపించిన ప్రేమలో ఎంతో కృతజ్ఞతా భావన ఉంటుంది. ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు గుహుడు కూడా నాకు సహాయం చేశాడు. మరి ఈరోజు నేను ఇలా పట్టాభిషేకం చేసుకుంటున్నానంటే నా మిత్రుడు గుహుడు లేకపోతే ఎలాగా అని ఆంజనేయ స్వామిని పంపించి గుహుణ్ణి తీసుకుని రా అని చెప్తారట. అంటే అటువంటి సమయంలో కూడా ఎవరు ఏ సహాయం చేశారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం అన్నది నిజంగా చాలా కష్టం. ఇలాగే ఉండాలి అని రాముల వారు మనకి నేర్పించారు. అలాగే యుద్ధంలో చాలామంది వానరులు చనిపోయారు కదా, ఆ తర్వాత గెలిచిన తరువాత దేవతలు పూలవాన కురిపించి కిందకి వచ్చి రామా నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతారట. దానికి రాముల వారు సరే మరి కష్టపడి యుద్ధం చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి యుద్ధాలు జరిగే పరిస్థితి రాకూడదు, నేను హాయిగా రాజ్య పరిపాలన చెయ్యాలి అని మాత్రం కోరుకోలేదు. నా కోసం, నా వల్ల ఇంతమంది వానరులు చనిపోయారు, వాళ్ళందరూ మళ్ళీ బ్రతికి ఉండాలి, నేను వాళ్ళని ఎలా తీసుకుని వచ్చానో ఆరోగ్యంగా అలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అని కోరుకున్నట్ట. అంటే నాకు సహాయం చేసిన వాళ్ళకి అసలు అపకారము అన్నది జరగకూడదు, ఎప్పుడు నేను వాళ్ళకి ఉపకారమే చేయగలగాలి అనే ఆలోచన ఇక్కడ అద్భుతమైన ఆలోచన. కాబట్టి ఈ కృతజ్ఞశ్చ అనేటప్పటికీ మనుషులుగా మనం ఇది ప్రప్రథమంగా అలవాటు చేసుకోవాలి. ఈ కృతజ్ఞతా భావన అన్నది ప్రతి జీవి పట్ల ఉండాలి, ప్రతి మనిషి పట్ల ఉండాలి. కేవలం మనకి సహాయం చేస్తున్నారా లేదా అని కాదు. అంతెందుకు, అసలు మనం ఊపిరి తీసుకుంటున్నాము, విడిచిపెడుతున్నాం, బ్రతికి ఉన్నాం, మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటే పంచభూతాల పట్ల, భగవంతుని పట్ల ఎంత కృతజ్ఞతా భావనతో ఉండాలి, ఎంత భావనతో మనం ఉంటున్నాం, మనకి మనమే లెక్క వేసుకోవాలి. కాబట్టి ఈ కృతజ్ఞశ్చ అనే అలవాటు లేకపోతే గుణం ఇది శ్రీరాముడు మనకి నేర్పించాడు. ఇది మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఇక సత్యవాక్యో అని అంటారు. అంటే సత్యం పలకడం. నిజమే, చాలా సందర్భాలలో నేను సత్యమే మాట్లాడతాను అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు బాగా లేకపోతే దాన్ని చకచకా సరిదిద్దాలి అంటే ఇది ఒక చిన్న అబద్ధం ఆడితే సరిపోతుంది కదా అని సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని పట్టుకుని చాలా అందంగా దాన్ని ముస్తాబు చేసేసి పరిస్థితినో లేకపోతే మనం చేసిన పనినో మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం. కానీ రాముడు తన జీవితంలో ఎప్పుడూ సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సత్యం ఎందుకు, సరే కొన్నాళ్ళు ఈ సత్యానికి దూరంగా ఉందాం, ఈ పరిస్థితి మళ్ళీ అది మెరుగుపడిన తర్వాత మళ్ళీ నేను సత్యాన్ని పాటిస్తాను అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అందుకని సత్యం అంటే సత్యవాక్యో అనేటప్పటికీ కేవలం సత్యాన్ని అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటాము, మనకి నచ్చినప్పుడు పాటిస్తూ ఉంటాము, పరిస్థితులు బాగుంటే సత్యాన్ని మనం పట్టుకుని ఉంటాము అంటే కుదరదు. నిత్యము ఎవరైతే సత్యాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళకి ఆ సత్యమే ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంది. ఇది నిరూపణ చేసి చూపించారు శ్రీరామచంద్రమూర్తి. అందుకే సత్యవాక్యో అన్న ఈ గుణం ఏదైతే ఉందో కలియుగంలో అలవాటు చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి ఆలోచన చేస్తే ఒక రోజంతట్లో ఎక్కడో ఒక చిన్న అబద్ధం ఆడి లేకపోతే అసత్యం అన్నది మనం పట్టుకుని ఉండటం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది మంచి కోసమే కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సత్యాన్నే జీవితాంతం పట్టుకుని ఉండడం చాలా కష్టం. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తమమైన మనిషిగా పరిధిలోకి వస్తాడు, ఖచ్చితంగా ముక్తిని మోక్షాన్ని పొందుతారు. అందుకే శ్రీరాముల ఈ గుణాలు అంటే 16 గుణాలు శ్రీరామచంద్రమూర్తికి ఉన్నాయి. కాకపోతే కనీసం వీటినైనా మనం ఆదర్శంగా తీసుకుంటే మనం చాలా ముందుకు వెళతాం. మన జీవితంలో మనిషిగా పుట్టినందుకు మనకి ఈ జన్మకి ఒక సార్థకత వచ్చింది అనేటట్టుగా మనం అనుకోవచ్చు. జై శ్రీరామ్.